హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఈస్ తేజస్వి. హీరోయిన్ సమంత ఈ మధ్య నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత ఆమెపై చాలానే రూమర్స్ వచ్చాయి. ప్రీతం జుకాల్కర్ అనే వ్యక్తితో సమంత రిలేషన్లో ఉందని, వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరిగింది. మరి ఈ వార్తల్లో నిజమెంత? లెట్స్ వాచ్ ది స్టోరీ. సమంత టాలీవుడ్ టాప్ హీరోయిన్. ప్రస్తుతం సమంత చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తోంది. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఖుషీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా యావరేజ్గా నిలిచింది. ఈ సినిమా తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు వెండి తెరపై సమంత కనిపించింది లేదు. ఆరోగ్యం సహకరించకపోవడంతో సమంత పెద్దగా సినిమాలు చేయడం లేదు. సమంత ప్రస్తుతం బాలీవుడ్లో హనీ బన్నీ అనే వెబ్ సిరీస్లో నటిస్తుంది. ఈ వెబ్ సిరీస్లో సమంతకు జోడీగా బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే నాగ చైతన్యతో సమంత విడిపోయిన తర్వాత ఆమెపై చాలానే రూమర్స్ తెర మీదకు వచ్చాయి. నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత ప్రీతం జుకాల్కర్ అనే వ్యక్తితో సమంత రిలేషన్లో ఉందని, వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను సమంత, ప్రీతం జుకాల్కర్ ఇద్దరూ ఖండించారు. తాము కేవలం స్నేహితులం మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక నాగ చైతన్య కంటే ముందే సమంత హీరో సిద్ధార్థ్ను ప్రేమించింది. వీరిద్దరూ జబర్దస్త్ అనే సినిమాలో కలిసి నటించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. సమంతతో కలిసి సిద్ధార్థ్ గుడిలో పూజలు నిర్వహించిన ఫోటోలు అప్పట్లో పెద్ద సంచలనంగా మారాయి. తర్వాత వీరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో సిద్ధార్థ్కు బ్రేకప్ చెప్పి నాగ చైతన్యను ప్రేమించి పెళ్లాడింది. అయితే వీరిద్దరికంటే ముందే సమంతను ఓ పొలిటీషియన్ కుమారుడు ప్రేమించాడట. తిరిగి తనని ప్రేమించాలని ఒత్తిడి చేశాడట. అతన్ని టార్చర్ పడలేక సమంత ఏకంగా రాష్ట్రం వదిలి వచ్చేసిందట. అయితే ఆ పొలిటీషియన్ కుమారుడు పేరు మాత్రం బయటకు రావడం లేదు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది.